హాయ్ హలో వెల్కమ్ టు వికితా ఫుడ్స్. బాగున్నారు అందరూ? ఇవాళ మనం తయారు చేసుకోబోయే రెసిపీ చికెన్ బిర్యానీ. ఎలా తయారు చేసుకుందాం చూద్దాం. ఫస్ట్ నేను కిలో చికెన్ తీసుకున్నాను. దీంట్లో ఆల్రెడీ పసుపు అర టీ స్పూను, సాల్ట్ 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పౌడర్ 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. ఇప్పుడు కారం వేసుకుందాం. కారం 3 టేబుల్ స్పూన్లు వేసుకుందాం. నెక్స్ట్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పొడి, బిర్యానీ మసాలా 2 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు మిక్స్ కలుపుకుందాం ఇదంతా. 3 టేబుల్ స్పూన్లు పెరుగు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నాము. నెక్స్ట్ ప్రాసెస్ చేసుకున్నాం. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని చపాలు పెట్టుకున్నాం. 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాం. ఒక 6 లవంగాలు, కొద్దిగా చెక్క, కొద్దిగా సాజీర, 3 యాలక్కాయలు, ఒక 10 జీడిపప్పు. కొద్దిగా వేగాక ఆనియన్స్ వేసుకుందాం. నేను 2 ఉల్లిపాయలు వేసుకున్నాను. ఇప్పుడు 4 పచ్చిమిరపకాయలు చీల్చినవి, సాల్ట్. ఇప్పుడు టమాటా వేసుకుందాం. నేను 2 టమాటాలు వేసుకున్నాను కట్ చేసుకొని. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. నేను ఆల్రెడీ చికెన్లో 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను, దీంట్లో 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాం. ఇప్పుడు బాగా కలబెట్టుకుందాం. కొద్దిగా పుదీనా, ఈ బాగా వేగినాయి కదా. ఇప్పుడు ఇందాక మనం కలుపుకున్న చికెన్ వేసుకున్నాం. దీంట్లో వాటర్ పోయేంత వరకు ఉడికించుకొని తర్వాత వాటర్ పోసుకున్నాం. కేసురు ఇప్పుడు కొద్దిగా సిమ్లో పెట్టి
మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం. మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసి చూసుకుందాం. కలబెట్టుకున్నాం. ఇప్పుడు మొత్తం ఈ నీరంతా పోవాలి. మళ్ళీ ప్లేట్ పెట్టుకున్నాం. నేను ఈ గ్లాస్తో 2.5 గ్లాసు బియ్యం తీసుకున్నాను. అవి ముందుగా ఒక అరగంట ముందు కడిగి పెట్టి నానబెట్టుకున్నా. కడిగి ఇప్పుడు దీంట్లో రైస్ వేసుకుందాం శుభ్రంగా. అవి నీళ్ళు లేకుండా వేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు 4 గ్లాసులు వాటర్ పోసుకుందాం. అలా బాగా మిక్స్ చేసుకొని హైలో పెట్టి ఉడికించుకుందాం. సాల్ట్ వేసుకుందాం కొద్దిగా. మనం కళ్ళు పైన వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ వార వేస్తున్నాను నేను. ఇప్పుడు మళ్ళీ బాగా కలబెట్టుకొని హైలో పెట్టుకొని ఉడికించుకుందాం. ఇప్పుడు ప్లేట్ తీసి కలుపుకుందాం. ఈ ఉట్టిదే చాలా రుచిగా ఉండిద్ది, చాలా బాగుండిద్ది. ప్లేట్ పెట్టుకొని ఇంకో 10 నిమిషాలు ఉడికించుకుందాం. నేను ఆవిరిపోకుండా చిన్నది ఒకటి రోల్ పెడతాను. ఇప్పుడు రోల్ తీసి పక్కన పెట్టుకొని చూసుకుందాం. ఇప్పుడు రెడీ అయిపోయింది కదా. ఎంతో రుచికరమైన చికెన్ బిర్యానీ రెడీ. సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. కొద్దిగా కొత్తిమీర ఎలా పెట్టుకుందాం. ఇప్పుడు ఎంతో రుచికరమైన చికెన్ బిర్యానీ రెడీ. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ట్రై చేయండి.